మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూసారా ఏం చేస్తున్నాడంట ఆయన? తన కుమారుని ఆత్మను ఎందుకు పంపిస్తున్నాడంట? మనం ఏమని మొరపెట్టడానికి చెప్పండి? నాయన తండ్రి, అబ్బా ఫాదర్. నువ్వు తండ్రితో మనం మాట్లాడేటప్పుడు ఆయన ఎవరో ఇట్లా మా లెక్క స్టేజ్ మీద ఉంటే మీరు అట్లా కింద ఉంటారు, అట్లా ఉంటారు కాబట్టి సార్ 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 అని మాట్లాడడమే మీకు తెలుస్తుంటదేమో. ఎందుకంటే మేము ఇక్కడ స్టేజ్ మీద గొప్ప వాళ్ళు, మీరు కింద ఉన్నారు మామూలు వాళ్ళు అనుకొని మీరు సార్ 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 అన్నట్టుగా మాట్లాడతారేమో. దేవునితో అలా మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన మన తండ్రి. హల్లెలూయా. నీ దేవుడు ఎక్కడో దూరం ఉండేవాడు కాదు, నీకు సమీపంగా ఉన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్ను ఆయన రొమ్మున ఆనుకునేలా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? నీ స్థానం చెప్తున్నాను నేను ఈరోజు. మనుషులు నిన్ను కింద పెట్టి కింద చూడొచ్చు, కానీ ప్రభు అంటాడు నువ్వు నా రొమ్మున ఆనుకో, నువ్వు నా బిడ్డవి. You got a place at the bosom of Jesus Christ. యేసు ప్రభు రొమ్మున ఆనుకునే దానికంటే గొప్ప అంతస్తు, గొప్ప స్థానం ఏమీ లేదు. ఇది అర్థమైన రోజు మీరు దేనికి గొడవ పడరు, మీరు దేనికి కొట్టుకోరు. ప్రతి చోట కొట్టుకొని వస్తున్నారు. ఎందుకురా అంటే నాది నాకు ఉండాలి సార్, నాకు కనపడాలి సార్. దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప ఘనత ఆయన రొమ్మున ఆనుకునేలాగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రొమ్మున ఆనుకునే దానికంటే ఇవన్నీ ఏం పనికి వస్తాయి? అది రుచి చూసిన వాళ్ళు ఎవరు కూడా బాబు నన్ను వదిలేస్తే నేను వెనకాల ఎక్కడో పోయి కూర్చొని నేను చూసుకుంటా, నా పని నేను చేసుకుంటా అని చెప్పి ప్రశాంతంగా ఉంటారు. అంతకంటే గొప్ప ఆధిక్యత ఇంకొకటి లేదండి. జాగ్రత్తగా గమనించండి. అబ్బా తండ్రిని మొరపెట్టేటువంటి ఆ ఆధిక్యతను ఇవ్వడానికే కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపి ఉన్నాడు. ఈరోజు ప్రియ స్నేహితులారా, మీకు ఎంతమందికి తప్పిపోయిన కుమారుని కథ తెలుసు? ఆయన ఉపమానం తెలుసా? తప్పిపోయిన కుమారుడు సండే స్కూల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. యాక్చువల్లీ సండే స్కూల్ కాదు, పెద్దోళ్ళకి కూడా చెప్పాలా. సండే స్కూల్ పిల్లల కథలాగా మార్చేసిన ఉందండి. అందుకే పెద్దోళ్ళు తప్పిపోతున్నారు, పిల్లలందరూ సరి అవుతున్నారు. అలా కాకుండా అందరం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. ఏంటి ఆ సత్యం అంటే, ముందు జాగ్రత్తగా గమనించండి. ఆ కుమారుడు ముందు తను ఎవరిని మర్చిపోయాడంటే, నేను నా తండ్రి కుమారుణ్ణి, నా తండ్రికి ఉన్న ఆస్తి అంతా నాదే అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. జాగ్రత్తగా గమనించండి. ఏంటంట, నా తండ్రికి ఉన్న ఆస్తి అంతా అది నాదే.